మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. కీర్తన గ్రంథంలో మనము 23వ కీర్తన 4వ వచనంలో చూసుకుంటే, గాఢాంధకారపుల లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన తల్లిదండ్రులారా, అమ్మలారా, అక్కలారా, నువ్వు ఏ పరిస్థితుల్లో భయపడుతున్నావో ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి ఆ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనము లోకంలోని పరిస్థితులను చూసి భయపడవచ్చు. లోకంలోని అనేక రకాలైన ఆ నిందలు వస్తున్నాయని, అనేక రకాలైన బాధలు వస్తున్నాయని, అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయని నువ్వు భయపడి ఉండవచ్చు. కానీ నువ్వు భయపడమాకు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలోనే దేవాది దేవుడు 365 రోజులు కూడా 365 సార్లు కూడా భయపడకుమని ఆ దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలోనే ముందుగానే రాసి ఉంచినాడు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఏదో ఒక భయము, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు. కానీ దేవుని యందు నువ్వు నమ్మకంగా ఉంచి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని ఏ విధంగానైతే వాక్యం సెలవిచ్చిందో, పక్షిరాజు యవ్వనము కలిగి పైకి ఎగురుతాడని ఆ యొక్క వాక్య భాగంలో సెలవిచ్చిన విధంగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయాన్ని తీసేసే దేవుడు నా యేసుక్రీస్తు దేవుడు. సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. సర్వశక్తి కలిగిన ఆ దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సమర్థుడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో భయపడుతున్నావో ఆ భయాన్ని తీసుకొని వచ్చి ఆ యేసయ్య పాదాల దగ్గర నువ్వు పెట్టు. ఆ యేసయ్య పాదాల దగ్గర పెడితే నీ భయాన్ని, నీ చింతని, నీ ఇబ్బందిని, నీ ఇరుకులన్నింటిని కూడా ఆ దేవాది దేవుడే ఆయన తీసేస్తాడు. కాబట్టి భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని బైబిల్ గ్రంథంలోనే రాయబడుతున్నాను. భయపడకము. కొన్ని సందర్భాలలో మనకి అనేక రకమైన భయాలు వస్తుంటాయి. ఒకానొక సందర్భంలో అబ్రహాము ఎంతగానో భయపడుతున్నాడు. ఎందుకంటే 75 సంవత్సరం ఏట అబ్రహాముని దేవాది దేవుడు పిలిచి ఇగో నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పినప్పుడు నమ్మి తాను చూపించిన ప్రదేశానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిండు. ఆ సందర్భంలో 99వ సంవత్సరం వచ్చిందాక కూడా ఆయనకు గర్భఫలం అందలేదు. ఇంకా ఎదురు చూస్తున్నాడు, భయపడుతున్నాడు. అయ్యో, దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు గర్భఫలాన్ని ఇస్తానన్నాడే అని ఆ యొక్క అబ్రహాము